ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసం. ఎందుకంటే మేము విజయయాత్రలు చేయడానికి నేను నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి, ముందు కనీస రక్షిత మంచినీరు ఇవ్వగలగాలి. అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత, కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలా. సో ఆ ప్రయత్నంగా ముందుకు మేము అడుగుతాం. నేను ముందు కూడా నేను చెప్పిన ముందు విజయయాత్ర పెట్టమన్నా రాగానే నేను చెప్పాను, నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. సంవత్సరాలు నలిగిపోయాను. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతుందో తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు అన్ని పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ, ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ నేను పని చేసినది. అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి, గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకున్నాను. మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. నేను పని చేసే వరకు కొన్ని వదలు. ఇక నా పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చేయాలని ఆకాంక్ష.